హాయ్! అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే గ్రామీణ స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి నీళ్లు తీసుకొని, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని, చేపల్ని బాగా శుభ్రంగా నీటిలో కడుక్కొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నూనె వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కొద్దిసేపు నానబెట్టేస్తే చేపలకు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు 2 నిమ్మకాయల సైజు చింతపండును నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ధనియాలు, మెంతులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారా ఆకు అన్నీ వేయించుకొని మిక్సీ జార్‌లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకొని, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసానికి తగినట్లుగా కారం, ఉప్పు, మనం గ్రైండ్ పట్టుకున్న మసాలాను వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ పులుసు మరిగి మంచి వాసన వస్తున్నప్పుడు ముందుగా ఉప్పు కారాలు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో నెమ్మదిగా వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు కొత్తిమీరాకు వేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత చెంచాతో కలపకూడదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బౌల్‌ని చేతుల్లోకి తీసుకొని నెమ్మదిగా తిప్పుతూ కలుపుకోవాలి. పులుసు మీదకి నూనె తేలుతూ మంచి కలర్ వచ్చినప్పుడు చివర్లో మరోసారి కొత్తిమీరాకు చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో ఫిష్ ఫ్రై, ఫిష్ సూప్‌తో పాటు తింటే రుచి మామూలుగా ఉండదు. పక్కన ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటే ఇంకా సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఎయ్యండబ్బా! వీడియోస్ లేట్ అయిపోతున్నాయని నన్ను మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇక తింటాను, ఉంటాను. బాయ్ బాయ్.